అయితే రామారావు గారు, రష్యా చైనా వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికాకు ప్రత్యామ్నాయ బ్లాక్గా ఈ రెండు దేశాలు మారే అవకాశం ఉందా? రష్యా చైనాకు బి టీమ్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రామ్మోహన్ రావు గారు? రష్యా, చైనా, ఇండియా ఆర్ఐసి మనం చెప్పాను కదా. హ్మ్. నా ఉద్దేశం అంటే ఈ మూడు దేశాలు కలిస్తే అమెరికాను కొంత బీడ్ చేసే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఈ మూడు దేశాలు కలిసి మన సాంఘేలో కోఆపరేటివ్ సదస్సులో పాల్గొన్నప్పుడు అమెరికా చాలా శాపనార్థాలు పెట్టింది. అమెరికా ఏంది, ట్రంప్ అయితే అకమించి మాట్లాడండి, మీరు నాశనం అయిపోతారు, మీరు ఎందుకు పనికి రాకుండా, మీ స్నేహం తప్పుడు స్నేహం, చైనా ఇండియా శత్రువులు కదా, రష్యా మధ్యవర్తిత్వం చేసి ఎట్టా కలుస్తుంది, మీ ముగ్గురు ఎట్టా కలుస్తారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడింది. ఎందుకంటే తెలుసు ఈ మూడు దేశాలు మనకి ఇండియా, చైనా, రష్యా, అది యాక్చువల్ గా ఆర్ఐసి అంటున్నాం, రష్యా, ఇండియా, చైనా. ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా మారుతాయి, ఒక సైనిక శక్తిగా మారుతాయి. రేపు పొద్దున ఈ మూడు దేశాలు కలిస్తే తనకు ప్రమాదం అని తెలుసుకున్నవాడు కనుకనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద ఎత్తున మాటలు తూలారు, పెద్ద ఎత్తున మనకు శాపనార్థాలు పెట్టి చేశారు. అందుకనే మన మూడు దేశాలు కలిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు అమెరికాకు ఒక చెక్ పెట్టే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ మూడు దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువదేం కాదు. మనమేమో నాలుగో ఆర్థిక వ్యవస్థ ఉన్నాం, చైనానేమో రెండో ఆర్థిక శక్తిగా ఉండేది, అమెరికా తర్వాత చైనానే రెండో ఆర్థిక శక్తిగా. కానీ రష్యా కొంచెం దూరంగా ఉంది. రష్యా ఈ నాలుగు లోపల ఉండేది. ఎందుకంటే మూడోది ఏమో మనకు మొన్నటి దాకా ఉండేది మారుతుంది, జర్మనీ, జపాన్ ఇట్లా మారుతున్నాయి. కానీ నాలుగో ఆర్థిక శక్తి మనం ఉన్నాం కదా, బ్రిటన్ కూడా మనకి ఇటు పడుతుంది అటు వస్తుంది కనుక 6-7వ స్థానంలో రష్యా ఉంది కనుక ఆర్థిక శక్తిగా లేకపోయినా సామాజికంగా దానికి ఉన్న బలం, ఒకనాడు నాటో కూడా ఎదిరించి కమ్యూనిస్ట్ దేశాలను ఏకం చేసిన రష్యాకు ఉన్న విలువ రష్యాకు ఉన్నది కనుక రష్యా, ఇండియా, చైనా ఈ మూడు దేశాలు కనుక కలిస్తే ఖచ్చితంగా అమెరికాకు చెక్ పెట్టవచ్చు నేను అనుకుంటున్నాను. కానీ రష్యా కలిసినంత తొందరగా మరి చైనా మనతో కలుస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకం. అవును. అయితే రామారావు గారు, ప్రపంచ సప్లై చైన్లను చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని భారత్ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? తయారీ రంగంలో చైనాను ఇండియా ఛాలెంజ్ చేయగలదంటారా రామ్మోహన్ రావు గారు? సమీప దూరంలో లేం కానీ రేపు ఛాలెంజ్ చేయాలి. మనం కూడా తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా మనం నినాదం ఇచ్చినాం కదా, నినాదంగా మిగిలిపోకుండా మన ఆర్థిక శక్తిని కూడా కట్టుకొని మనం తయారీ రంగంలో చైనాను ఆదర్శంగా తీసుకుంటాం. చైనాను బీడ్ చేస్తామా తర్వాత చైనాను ఆదర్శంగా తీసుకొని కొంతవరకు ప్రయత్నం చేస్తే చైనాను అధిగమించకపోయినా చైనాతో సమానంగా మనం ఎదిగే అవకాశం ఉంటున్నదంటే దానికి చాలా చిత్తశుద్ధి కావాలి, ప్రభుత్వంలో సుస్థిరత కావాలి. చూస్తున్నాం కదా, మెల్లమెల్లగా ఇప్పుడు నిన్న మహిళా బిల్లు పాస్ కావడానికి ఎంత కష్టపడాల్సి, మన పాస్ కాకుండా పోవడానికి ఎంత కష్టపడాల్సి చూసింది కదా మీరు. అంటే ప్రతిపక్షం పెరిగితే తప్పు కాదు, కానీ మొన్నటి దాకా 2019 నుంచి 24 ఉన్నంత పరిస్థితి ఆర్థిక మన రాజకీయ సుస్థిరత లేకుండా పోయింది. చాలా వరకు అన్నిటికీ కొరిపెట్టే ప్రతిపక్షాలు తయారైనవి. దాంతో పాటు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మన పార్టీలు తయారైనవి. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే కూటమిలు కూడా తయారైనవి. దీనికి ఈ కూటమితో పాటు ఆ కూటమి మద్దతు ఇచ్చే అమెరికా లాంటి విదేశాంగ విధానాన్ని నాశనం చేసి మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే అమెరికా లాంటి దేశం కుట్రలు చూస్తున్నాం. చైనా కూడా పరోక్షంగా ఈ కుట్రలో భాగం అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రోత్సహిస్తే మన పక్కలో పల్లెం పాకిస్తాన్ ప్రోత్సహిస్తే మనం నష్టం చేసినట్టు లెక్క. మాల్దీవ్స్ ను అధ్యక్షుడిని రెచ్చగొట్టి మనం తిరుగుబాటు చేసింది. వాళ్ళు భూభావానికి వస్తే తత్వం బాధపడ్డది. శ్రీలంక లాంటి దేశాన్ని కూడా ఇప్పటికీ మనం అప్పిస్తున్నాం. అట్లాగే శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నంలో చైనా నాశనం చేసింది. అక్కడ బంగ్లాదేశ్ శత్రువు చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఇక్కడ శత్రుత్వం చూపెడుతుంది. నేపాల్ కొంత తోకజాడిచ్చిన ఇవాళ అక్కడ రెజ్యూమ్ మారింది కనుక, పర్సన్ మారిండు, కొత్త అధ్యక్షుడు వచ్చింది కనుక మనకు కొంచెం నేపాల్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకు చైనా మన పక్కలో బల్యాలను ప్రోత్సహిస్తూ మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆశ్చర్యపరుస్తున్నది ఒకటి. అది కనుక మానుకుంటే చైనా కనీసం రష్యా అంత మిత్రునిగా కాకుండా మన పట్ల వ్యతిరేక వైఖరి మానుకుంటే ఆర్ఐసి బలోపేతం మీద అమెరికా చేయొచ్చు. అమెరికా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మన పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, జియో పాలిటిక్స్ లో అదే పాకిస్తాన్ చైనా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటి వల్ల వస్తున్న సమస్య. చైనా ప్రయోజనాలు వేరు, పాకిస్తాన్ తో అమెరికా ప్రయోజనాలు వేరు. అమెరికా ప్రయోజనాలు ఒక దళాలుగా, ఒక బ్రోకర్ గా పాకిస్తాన్ వాడుకుంటుంది. మనం చూసాం కదా, $3 బిలియన్ యుఏఈ ఇచ్చింది. అంతకుముందు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి ఏమి లేకపోతే $1 బిలియన్ మనకు ప్రపంచ బ్యాంక్ తో అప్పిప్పించింది. అమెరికా అండలేకపోతే అది ఇబ్బందిగా ఇచ్చింది, మళ్ళీ తీసుకుంది కూడా, ఆయుధాల కింద పట్టుకుంది. డబ్బులన్నీ ఏమి ఇయ్యలే, వాళ్ళకి ఇచ్చే అప్పును ఆయుధాల కింద పట్టుకుంది. ఏదో కుక్కకు బుక్ వేసినట్టు కొంత వాళ్ళకి పాకిస్తాన్కి ఇచ్చింది. కనుక ఈ జియో పాలిటిక్స్ లో చైనా, రష్యా లాగా మనం మద్దతు ఇస్తే మనం ముగ్గురం కలిస్తే అమెరికాని ఎదుర్కోవచ్చు. మనం ముగ్గురం కలవకుండా చైనా లాంటిది మనకు ద్రోహం చేస్తుంది, చైనా లాంటిది మనకు గల్వాన్ లోయ నుంచి మొదలుపెట్టి చేస్తున్నప్పుడు
అప్పుడు మనకు కష్టం వస్తుంది. అంటే ఈ మూడు మనస్ఫూర్తిగా కలిస్తే అమెరికాని ఎదిరించవచ్చు. కానీ చైనా కొంత మనసులో ఒకటి పెట్టి హిడెన్ ఎజెండా పెట్టుకొని కనుక మనం కలిస్తే రష్యా ఇచ్చినంత మద్దతు ఇవ్వకపోతే రేపొద్దున అమెరికానే మనం ఎత్తి కొడుతుంది. అందుకని మనం చైనాతోనేమో మన ఉత్పత్తి రంగంలో పోటీ పడాలి కాదంటే, కానీ సామాజికంగా రాజకీయంగా పోటీ పడాలంటే మాత్రం రష్యా చైనా ఉండకుండా మనం చేయలేము. కనుక మన చుట్టుపక్కల దేశాలను అస్థిరత చేయకపోతే చాలు. ఏది చైనా ఖచ్చితంగా రష్యా మన వైపే ఉంటుంది, కానీ చైనా మన చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరత చేయడం వల్ల మనకు ప్రతిరోజు ఒక రకంగా టెన్షనే కదా. చూడండి ఇప్పుడు బంగ్లాదేశ్ మన టెన్షన్ ఉంది మనకు. అట్లాగే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మొన్న ఏం మాట్లాడాడు, కలకత్తాలో పెద్ద బాంబు పేలుడు చేస్తాం, ఈ చివరికి వచ్చి మేము చేస్తాం అంటున్నాం. మనం పెద్ద సంచలనం పుట్టింది కదా. అంటే ఇట్లాంటి థ్రెట్స్ ఉంటే మనం ఏదైనా సుస్థిరత ఉన్న ప్రభుత్వం అయినా కూడా కొంచెం భయపడాల్సి వస్తుంది కదా. అందుకని మన చుట్టుపక్కల దేశాలతోని గతంలో ఎన్నడూ లేనంత ఘర్షణ వైఖరి మనకు ఉన్నది. అయినా సరే మనం ప్రయత్నం చేస్తున్నాము. నిన్నగాక మన బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు చేయాల్సిన సహాయంలో సగం ఇచ్చిన దాదాపు $3,000 మన వాళ్ళకు మనకు బంగ్లాదేశ్ ఆదుకున్నాం. మనం కూడా మొన్నటి ఇంత యుద్ధం ఉన్న పరిస్థితుల్లో, ఇంత మనకు వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో కూడా శ్రీలంకను కూడా ఆదుకున్నాం. మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో అయితే ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆదుకుంటున్నాం. కనుక రష్యా, ఇండియా, చైనా ఈ మూడు దేశాలు కనుక మనస్ఫూర్తిగా కలిస్తే, చైనా మనకు సహకరిస్తే అమెరికా ధీటైన ఆర్థిక వ్యవస్థను సృష్టించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.